హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియాన్టెక్ 0508. సో ఈరోజు మీరు తమ్మునే చూస్తారు కదా, మనకైతే ఆధార్ కార్డ్ తోటి అయితే పాన్ కార్డ్ లింకింగ్ చేశారా లేదా, మనకు గవర్నమెంట్ చేసినటువంటి లాస్ట్ డెడ్ లైన్ అనమాట. December 31st లోపు అయితే మీరు కంపల్సరీ లింక్ చేసుకోవాలి. ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా చేయాలి. చేసుకున్న వాళ్ళకు ఏం కాదు, చేసుకునే వాళ్ళకైతే ఫైనాన్షియల్గా నష్టాలు అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. సో దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళైతే మీ యొక్క సర్కిల్లో కానీ మీ యొక్క గ్రూప్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక పాన్ కార్డు ఉంటుంది, బట్ వాళ్ళు లింక్ చేసుకున్నారా చేసుకోలేదని వాళ్ళకి తెలియదు. సో తప్పకుండా వీడియో చూడండి, తెలుసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో నేను లింకింగ్ స్టేటస్ కూడా ఏ విధంగా చేయాలో చెక్ చేసి వీడియో చేస్తాను. అదేవిధంగా లింక్ చేసుకోకపోతే లింకింగ్ ఏ విధంగా చేయాలన్న వీడియో కూడా మరొక వీడియో చేస్తాను. సో తప్పకుండా ఇప్పుడు లింక్ చేసుకున్నారా లేదా, చేసుకోకపోతే జరిగేటువంటి నష్టాలు ఏంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. సో చూద్దాం, మరి డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోదాం. సో తప్పకుండా ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. సో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మనకు పాన్ కార్డ్ అయితే ఉంటుంది. సో అందరికి తెలుసు. సో దీనికి ఆధార్ కార్డ్ తోటి అయితే ఈ పాన్ కార్డ్ను లింకింగ్ అయితే తప్పకుండా చేసి పెట్టుకోవాలి. సో ఇదివరకే మన గవర్నమెంట్ అయితే కొన్ని సంవత్సరాలు అప్పుడు కూడా ఇచ్చారు లాస్ట్ డేట్, బట్ ఇంకా చేసుకోలేదు. ఇప్పుడైతే మనకు December 31st, 2025 లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా ప్రతి ఒక్కరైతే ఆధార్ కార్డ్ తోటి అయితే పాన్ కార్డ్ లింకింగ్ చేయాలి. చేయకపోతే జరిగేటువంటి నష్టాలు ఇప్పుడు నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనివల్ల మీకు ఎంత నష్టం జరుగుతుందో తెలుసుకోండి. సో ఫస్ట్ వన్ చూసుకుంటే మనకు బ్యాంకింగ్ సంబంధించినటువంటి జరిగే నష్టాలు ఏంటి. సో పాన్ కార్డు కనుక ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జరిగేటువంటి బ్యాంకులో నష్టం ఏంటంటే, మెయిన్గా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తాం, ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉంటారు. ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు, ట్రాన్సాక్షన్ తీయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో దానిలో భాగంగా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 50,000 కంటే ఎక్కువ మనీ వెయ్యాలి అన్నా మీకు కంపల్సరీ పాన్ కార్డ్ అవసరం. సో ఆధార్ కార్డ్తో పాన్ కార్డ్ లింకింగ్ చేయకపోతే మీ యొక్క బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్ జరగదు, నిలిపివేస్తారు. అదేవిధంగా 50,000 కంటే మనీ ఎక్కువ తీయాలి అన్నా కూడా కంపల్సరీగా పాన్ కార్డ్ అవసరం అనమాట. సో ఈ రెండు జరగాలంటే తప్పకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు అంటే ఆధార్ కార్డుకు పాన్ కార్డ్ అయితే లింక్ కంపల్సరీ ఉండాలి. లేని పక్షంలో మీరు 50,000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయలేరు, అది ఆగిపోతుంది అనమాట. 50,000 తీయడం కానీ ఇవ్వడం కానీ చేయలేరు. సో ఆ ట్రాన్సాక్షన్ జరగదు. సో ఫస్ట్ జరిగేటువంటి నష్టం ఇది బ్యాంకులో అనమాట, గుర్తుపెట్టుకోండి. సో తప్పకుండా ప్రతి ఒక్కరికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఎందుకంటే ఏ ఫైనాన్షియల్గా ట్రాన్సాక్షన్ చేయాలన్నప్పుడు ప్రతి ఒక్కరు ఉపయోగించే బ్యాంక్ అకౌంటే కాబట్టి ఫస్ట్ వచ్చేటువంటి మేజర్ ప్రాబ్లం ఇదే. సో తప్పకుండా ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి, మీ ఆధార్ కార్డ్ తోటి పాన్ కార్డ్ లింక్ అయిందా లేదా, లేకపోతే చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఫస్ట్ నష్టం అనమాట. సెకండ్ చూసుకుంటే మనకు స్టాక్ మార్కెట్లో చాలామంది కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో లైక్ మనకు కొన్ని డిమార్ట్ అకౌంట్స్ ఉంటాయి. సో అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో పాన్ కార్డు కనుక ఆధార్ కార్డ్తో లింక్ లేకపోతే ఈ యొక్క డిమార్ట్ అకౌంట్ అనేది పనిచేయదు. సో ఆల్రెడీ స్టాప్ చేస్తారు, పనిచేయదు, ఇక్కడ నుంచి అయితే పనిచేయదు. సో తప్పకుండా మీ యొక్క పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో లింక్ చేయండి. ఎందుకంటే డిమార్ట్ అకౌంట్ కంపల్సరీ మనకు పాన్ ఆధార్ లింక్ ఉంటాయి. సో ఈ రెండు లింక్ ఉన్నప్పుడే మీ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అక్కడ స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ తీయడం కానీ స్టాక్స్ కొనడం కానీ చేయడం జరగాలంటే తప్పకుండా మీ ఆధార్ కార్డ్ తోటి అయితే పాన్ కార్డ్ లింక్ ఉండాలి. లేకపోతే మీ డిమార్ట్ అకౌంట్ అయితే ఇక్కడ నుంచి పనిచేయదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మూడో పాయింట్ చూసుకుంటే మనకు గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని స్కీమ్స్ ఉంటాయి. లైక్ ఎఫ్డీస్ కావచ్చు, ఇంకేమన్నా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. సో వాటిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే తప్పకుండా మీ ఆధార్ కార్డ్ తోటి అయితే పాన్ కార్డ్ లింకింగ్ ఉండాలి. లేని పక్షంలో మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ యొక్క గవర్నమెంట్ స్కీమ్లలో చేయలేరు. ఏదైనప్పటికీ ఇవి మీరు ఎల్ఐసి బాండ్స్ కొనవచ్చు, ఇంకేమైనా స్కీమ్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలి అన్నా కూడా కంపల్సరీగా మీ ఆధార్ కార్డ్ తోటి అయితే పాన్ కార్డ్ అయితే లింక్ అయి ఉండాలి. లేని పక్షంలో మీ యొక్క అలాంటి స్కీమ్కు మీ ఏది కూడా చేయలేరు అనమాట. ఆటోమేటిక్గా అక్కడనే స్టాప్ అయిపోతుంది. మీ యొక్క స్కీమ్కి మీరు నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. తప్పకుండా పాన్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్తో లింక్ చేయడం అయితే గుర్తుపెట్టుకోండి. సో నాలుగోది చూసుకుంటే మనకి ఇది మేజర్ అనమాట, ఐటీఆర్. చాలా మంది కూడా మనకు ఐటీఆర్ ఫైల్ చేస్తూ ఉంటారు. బిజినెస్ చేసే వాళ్ళు చాలా మంది కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రిటర్న్స్ పెడతా ఉంటారు ఐటీఆర్. ఎందుకంటే వాళ్ళు కట్టినప్పటి నుంచి దాన్ని మనీ రిటర్న్ చేసుకోవడానికి. సో వాళ్ళు కనుక ఆధార్ కార్డ్ తోటి పాన్ కార్డ్ లింకింగ్ చేయకపోతే మాత్రము ఈ యొక్క ఐటీఆర్ ఫైల్ చేయలేరు. మీకు అలాంటి అవకాశం కూడా ఉండదు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మీకు ఎక్కువ టీడీఎస్ కట్ అయ్యేటువంటి ఇబ్బందులు కూడా జరుగుతూ ఉంటాయి. సో దానివల్ల మీకు లాస్ బాగా అవుతుంది. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఐటీఆర్ కూడా మీరు ఫైల్ చేయలేదు ఎలాంటి, ఎందుకంటే ఇయర్లీ ఐటీఆర్ ఫైల్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకైతే ఈ బెనిఫిట్ లాస్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. తప్పకుండా లింక్ చేసుకోండి. మరొకటి చూసుకుంటే ట్యాక్స్ పేయర్స్ ఉంటారు. మనకి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళు ఒకవేళ ఆధార్ కార్డు పాన్ కార్డ్తో లింక్ లేకపోతే మాత్రం మీ యొక్క
ట్యాక్స్ పేయింగ్ చేసేటప్పుడు ఎక్కువ ఛార్జెస్ అనేవి వసూలు అవుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మీ ఆధార్ కార్డు కనుక పాన్ కార్డు లింక్ లేకపోతే. సో ఒక రూ. 10 కట్ అయితే దాదాపు రూ. 50 కట్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్గా అలాంటివి అయితే ట్యాక్స్ పేయింగ్ అంటే మీకు హెవీగా కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డుతో అయితే పాన్ కార్డ్ లింకింగ్ చేయండి. సో ఇది కూడా మనకు 5th పాయింట్ అనమాట. ముఖ్యమైనది ఐటీఆర్ కావచ్చు, ట్యాక్స్ పేయర్స్కి అయితే మస్ట్ అండ్ ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు కూడా అంటే మనకు ఐటీఆర్ కావచ్చు, ట్యాక్స్ పేయర్స్కి అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. వాళ్ళు ఎందుకంటే ఈ యొక్క ట్యాక్స్ పేయింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటప్పుడు మీకు ఎక్కువ మనీ కట్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మీరు కనుక ఈ యొక్క ఆధార్ కార్డుతో అయితే పాన్ కార్డ్ లింకింగ్ చేయాలి. లేకపోతే మీకు ఎక్కువ ట్యాక్స్ కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, ఇది December 31st లోపు మాత్రమే మీరు ఒకవేళ మీ ఆధార్ కార్డు పాన్ కార్డ్ లింకింగ్ లేకపోతే లింక్ చేసుకోవాలి. సో లింక్ ఏ విధంగా చేసుకోవాలి, మరి లింక్ చేసుకున్నామా లేదా స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది మీకు కావాలి ఇంకొక వీడియో అంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ వీడియో కూడా నెక్స్ట్ రాబోతుంది రేపు. సో ఈరోజు అయితే జరిగే నష్టాలు అయితే చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు లింకింగ్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేయాలి, లేకపోతే లింకింగ్ ఏ విధంగా చేసుకోవాలి దానికి సంబంధించి వీడియో కూడా చేస్తాను. సో నెక్స్ట్ 6th పాయింట్ చూసుకుంటే మనకు ఎలాంటి మనం ప్రాపర్టీ లోన్స్ తీసుకోవాలన్నా ఫైనాన్షియల్గా మనం చేసేటువంటి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయాలి అన్నప్పటికీ కూడా మస్ట్ అండ్ షుడ్గా మీకు ఆధార్ కార్డుతో అయితే పాన్ కార్డ్ లింకింగ్ ఉండాలి. లేని పక్షంలో మీకు కొన్ని ట్రాన్సాక్షన్స్ జరగవు, కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగిన హెవీ పెనాల్టీ పడుతూ ఉంటుంది, ఛార్జెస్ ఎక్కువ కట్ అవుతూ ఉంటుంది, కొన్ని స్కీమ్స్కి నాట్ ఎలిజిబుల్ అవుతారు. సో ఇవన్నీ మీకు జరిగేటువంటి డిసడ్వాంటేజ్ అనమాట. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీ ఆధార్ కార్డుతో అయితే పాన్ కార్డును లింకింగ్ చేసుకోండి. లేని పక్షంలో మాత్రం మీరు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ ట్రాన్సాక్షన్ అంటే బ్యాంకింగ్ వ్యవస్థలో మీకు ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేరు, ఎలాంటి ఎఫ్డీలు కానీ కొనడం కానీ ఇవన్నీ కూడా. నెక్స్ట్ చూసుకుంటే మన గవర్నమెంట్ స్కీమ్స్లో మీరు ఎలాంటి పెట్టుబడులు అయితే పెట్టలేరు, అది కూడా లాస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఐటీఆర్ మీరు ఎట్లా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ చేయకపోతే అది జరగదు, అప్పుడు ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారు. సో ట్యాక్స్ పేయర్స్ కూడా ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళు కనుక లింకింగ్ లేకపోతే హెవీగా ట్యాక్స్ కట్ అవుతుంది అనమాట. వాళ్ళకి రూ. 10 కట్ అయితే రూ. 100 కూడా కట్ అవచ్చు మేబీ. సో అలాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దు అనుకుంటే తప్పకుండా మీ ఆధార్ కార్డ్ని అయితే పాన్ కార్డ్ తోటి లింకింగ్ చేసి పెట్టండి. అప్పుడు మాత్రమే ఈ యొక్క ట్రాన్సాక్షన్ సేఫ్గా జరుగుతూ ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఉంటుంది, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో మొత్తానికి అయితే మీ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డ్తో లింక్ అయిందా లేదా చెక్ చేసుకోండి, లేకపోతే మాత్రం లింకింగ్ చేసుకోండి. సో లింక్ లేకపోతే మాత్రం ఇది జరుగుతుంది. నెక్స్ట్ మనకు January 1, 2026 నుంచి ఇది ఇంప్లిమెంట్ జరగబోతుంది. సో అప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. సో నాకు తెలిసి ఇప్పటికే ఆల్రెడీ లాస్ట్ 2023 మార్చి వరకే అప్పుడు ఇచ్చారు ఛాన్స్. సో ఎంతమంది చేసుకున్నారో నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం మీరు లింకింగ్ చేసుకోవాలంటే నాకు తెలిసి ఫైన్ కూడా ఉన్నట్టున్నది, ఫైన్తో లింకింగ్ చేసుకోవాలి. ఇప్పుడు తక్కువ అయితే ఉన్నట్టుంది. లేదు నెక్స్ట్ మనం 2026 వరకు కూడా చేయలేము అనుకుంటే మాత్రం అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అప్పుడున్నటువంటి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎంత మనకు ఫైన్ వేస్తారు అనేది కూడా తెలియదు. సో తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇది నీడెడ్ అనమాట, ఇంపార్టెంట్ విషయం ఇది. మీ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డుతో లింక్ అయిందా లేదా చెక్ చేసుకోండి. సో లేదు మాకు చెక్ చేసుకోవడం తెలియదు అనుకుంటే ఒక కామెంట్ చేయండి. నెక్స్ట్ రేపు ఒక ఫుల్ వీడియో చేస్తాను, లింకింగ్ అయినా లేదా చెక్ చేసుకోవడం అయినా అని చెప్పేసి. అదేవిధంగా లింక్ లేకపోతే ఏ విధంగా లింక్ చేసుకోవాలి, సో ఆ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దీని మీద మన డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి ఉంది. సో నాకు అక్కడి నుంచి కాల్ చేసి నన్ను డీటెయిల్స్ అడగండి, మీకు నేను అందులో అందుబాటులో ఉంటే మీకు డీటెయిల్స్ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా ఐడి మాత్రం కాల్ మీ ఫర్ యాప్లో ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో నా ఐడి లింక్ ఇచ్చాను, సో అక్కడి నుంచి నువ్వు కాంటాక్ట్ చేయండి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి పాన్ కార్డు ఉంటుంది. బట్ మీరు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఇది ఇన్యాక్టివ్ అవుతుంది, మొత్తానికి పనిచేయదు మీ పాన్ కార్డు. 2026 January 1 నుంచి అయితే మీ పాన్ కార్డు పనిచేయదు. ఒకవేళ ఆధార్ కార్డుకి లింక్ లేకపోతే మాత్రం పనిచేయదు. లింక్ ఉంటే ఓకే, లేకపోతే పనిచేయదు. సో నేను చెప్పినటువంటి ఇవన్నీ సర్వీసులు ఇవన్నీ కూడా ఎట్ ఏ టైం ఆగిపోతాయి, స్టాప్ అయిపోతాయి. మీరు ఎలాంటి ఇవి చేయలేరు, ఇక్కడ నుంచి వర్క్ చేయవు, మీరు అందులో ఎలాంటి ఏం వర్క్ కూడా జరగదు. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చేసుకొని పెట్టుకోండి. ఇది మస్ట్ అండ్ నీడ్ ఇంపార్టెంట్ అయిన విషయం అనమాట. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, మీ గ్రూప్లో కానీ సర్కిల్ కానీ షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పాన్ కార్డు ఉంటుంది, ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తారు, ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తారు. ఇవన్నిటి కూడా మస్ట్ అనమాట పాన్ కార్డు. సో కంపల్సరీ కూడా ఆధార్ కార్డుకి పాన్ కార్డ్ లింక్ అయ్యి ఉండాలి, లేకపోతే మాత్రం జరిగేటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ జరుగుతాయి. సో ఇదనమాట ఈరోజు మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నాకు టైం లేక చేయలేదు, బట్ ఇంకొక 7 డేసే ఉంది. మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, హైప్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మీ గ్రూప్లో తప్పకుండా షేర్ చేయండి, ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు షేర్ చేయండి. సో ఎందుకంటే మీ ప్రతి ఒక్కరికి పాన్ కార్డు ఉంటుంది, ఈ వీడియో వాళ్ళకి రీచ్ అయితే వాళ్ళు
అలర్ట్ అవుతారు. అట్లీస్ట్ లింకింగ్ లేకపోతే లింకింగ్ అన్న చేసుకుంటారు, ఉందో లేదో స్టేటస్ కూడా చెక్ చేసుకుంటారు. సో ఉపయోగపడుతుంది అనమాట. నా యొక్క చిన్న ఇన్ఫర్మేషన్తో వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ జరుగుతుందని అనుకుంటున్నాను. సో ఇదన్నమాట ఈరోజు మంచి అప్డేటు. సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. కామెంట్ చేయండి చూసిన వాళ్ళు కూడా. అదేవిధంగా మీకు లింకింగ్ ఏ విధంగా చేసుకోవాలో తెలియకపోయినా కూడా కామెంట్ చేయండి. దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలని కూడా కామెంట్ చేయండి. సో మీరు నాతో కాంటాక్ట్లో మాట్లాడాలనుకుంటే నా డిస్క్రిప్షన్లో నాకు కాల్ మీ ఫేర్ ఐడి ఉంది. సో దానిలో నాకు కాల్ చేయండి. అక్కడి నుంచి మీతో నేను డైరెక్ట్ మాట్లాడతాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమన్నా క్లారిఫై చేస్తాను. సో తప్పకుండా ఆ డీటెయిల్స్ కోసం అయితే కాల్ చేయండి. కాల్ మీ ఫర్ యాప్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఈ స్క్రీన్ మీద కూడా ఇస్తా. నాకు కాల్ మీ ఫర్ యాప్ ఐడి. సో నాకు కాల్ చేసి మాట్లాడండి. సో ఇది ఈ రోజు అయితే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకొక 7 days మాత్రమే ఉంది. ఎవరైతే లింకింగ్ లేదో పాన్ కార్డ్ తప్పకుండా చేసుకోండి. మరీ చెప్తున్నాను. మంచి నీడెడ్ ఇంపార్టెంట్ విషయం అనమాట. ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయదు. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇది ఇన్ఫర్మేషన్ అనమాట ఈరోజు. సో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈ చందు, మీ క్రియాంటెక్ 0508.